Ajay! Ajay! హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈసారి ఇంకో వీడియోతో వచ్చేసాను. వీళ్ళు ఎప్పుడో పెట్టాల్సింది ఇప్పుడు పెడతాను. నేను ఓజీ ఆడియో లాంచ్కి వెళ్ళనమాట, నేను మా బావగారు. అన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో హైలీ హైప్ ఉన్నది, దానికి మ్యాచ్ అయింది ఒక ఫ్యాన్ సంభవం అనేది మనం గబ్బర్ సింగ్లో చూసాం. తర్వాత ఈ ఓజీ సినిమాకి చూసామని నేను అనుకుంటున్నాను. చాలామంది తెలుసు ఎవరికో. ఇది లొకేషన్ వచ్చి ఎల్బీ స్టేడియంలో అనమాట. అప్పుడు ఆడియో లాంచ్కి వెళ్ళాం. చాలా బాగుంది సెటప్ అదంతా. ఆ రోజు ఆడియో లాంచ్లో ఏమైందో కూడా మీ అందరికీ తెలుసు. సెటప్ అది అంతగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది మిగతా ఫ్యాన్స్లో వేరబ్బా అనేది మీకు ఈ వీడియోతో సరిపోతుందని నా ఒపీనియన్. యాంకర్ సుమ గారితో స్టార్ట్ అయిందనమాట. స్టార్ట్ అయింది ఆవిడ ఇంకా దుమ్ము దులిపేసి వదిలిందనమాట. మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి ఏ వర్డ్స్ అయితే నచ్చుతుందో, ఏ జోస్ అయితే నచ్చుతుందో, ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి మొత్తం ఓజీ సాంగ్స్ అని వేశారు. వేసిన తర్వాత చాలా బాగా అనిపించింది వెళ్ళడం. ఎందుకంటే నేను నా ఫస్ట్ టైం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడం అనేది ఇదే నా ఫస్ట్ టైం అన్నమాట. చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలామంది వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి. అసలు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎంతమంది వెళ్ళారో చెప్పండి. వెళ్ళుంటే ఆ విజువల్స్ మాత్రం ఇప్పటికీ మైండ్లోంచి పోవట్లేదు. ఇంకా ఆల్రెడీ ఈరోజు వీడియో పెడుతుంది కూడా ఎంత క్విక్ అంటే ఓజీ 2 అప్డేట్ కూడా వచ్చేసింది. అది కూడా అటాచ్ చేశాను వీడియోకి. అసలు పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ సంభవం అనమాట. ఈ సినిమా మాత్రం నాకు చాలా మంచి హై ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పటికీ. ఇంకా ఓజీ సినిమా అంటే ఇంకా మెంటల్ నుంచి అయ్యే విజువల్స్ కనబడుతున్నాయి. ఇంకా మన వైబ్ ఇవ్వడంలో మామూలుగా ఉండదు కదా. పవన్ కళ్యాణ్ వచ్చిన స్క్రీన్ మీదకి వచ్చిన వాయిస్ వినబడిన ఎలా ఉన్నా వైబ్రేషన్ స్టార్ట్ అయిపోద్ది బాడీలో. అసలు మామూలుగా లేదనమాట విజువల్స్ అయ్యి. కానీ సాంగ్స్ ఇస్ ద మేజర్ హైలైట్స్ అనొచ్చు. ఇంకా తమన్ బాబాయ్ మళ్ళీ గట్టిగా వేసాడు. ఇంకా వర్షం తొక్కనాడు. వర్షం కురిసిన పవన్ కళ్యాణ్ వర్షం వీటికి ఏం సంబంధం ఉండదు. అసలు ఫ్యాన్ ఎలా ఉన్నా మేము నిలబడిపోయాం. ఆ రోజు ఈవెంట్ అయ్యేదాకా నిలబడ్డాం. అది పవన్ కళ్యాణ్. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంది, మేమందరం షాక్ అయిపోయాం. అసలు మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తను ఇప్పుడు చేసిన ఏ సినిమాలో ఓజీకి వచ్చినంత ఎంట్రీ సీను ఏ సినిమాకి లేదు. ఆ విజువల్స్ ఇప్పటికీ నా మైండ్లో అలాగే తిరుగుతూనే ఉన్నాయి. అసలు మామూలుగా లేదనమాట. ఆ ఎంట్రీ ప్లాన్ చేసినందుకు థ్యాంక్ యూ సుజిత్. సూపర్ ఎంట్రీ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఓజీ కత్తి పట్టుకుని మొత్తం అంతా చూసుకుని ఓజీ 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 అంటుంటే ఇంకా వైబ్రేషన్ మామూలుగా స్టార్ట్ అవ్వలేదు. చెత్త కొట్టేసాం అసలు. ఆ రోజు ఇంకా మామూలుగా లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఓజీ ఓజీ అని అంటుంటే ఇంకా మామూలుగా ఉంటాం. దద్దరిల్లిపోయింది ఆ రోజు విజువల్స్ అండ్ క్రాకర్స్. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారనమాట. ఆ పవన్ కళ్యాణ్ ఎంట్రీకి అంత నాకేంటంటే నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసాను. ఎందుకంటే నాది అమలాపురం సైడ్ కాబట్టి తను ఏ పొలిటికల్ పర్యటనకు వచ్చినా వెళ్ళేవాడు అనమాట. ఎంత దగ్గరికి చూసినా. ఇంకా బ్లాక్ అండ్ అవుట్ఫిట్లో 80s బ్యాక్గ్రౌండ్లో ఆ బూట్ కట్ ప్యాంట్ వేసుకుని అలా వస్తుంటే ఆ దగ్గర నుంచి చూస్తుంటే మైండ్ పోతుంది లోపల అన్నట్టు చాలా బాగా అనిపించింది. ఎంట్రీ దగ్గర చూసుకుని అబ్బా మామూలుగా లేదు విజువల్స్. మొత్తం ఫ్యాన్స్ అందరికీ మాత్రం పండగే ఆ రోజు. ఇంకా మిగతా వాళ్ళకి చెప్పాలి, మిస్ అయిన వాళ్ళకి చాలా ప్రాబ్లమే. కానీ మిస్ అయ్యారని అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ రోజు స్టేడియంలో అందరూ వచ్చి ఉంటే భలే ఉండేది అనిపించింది. కానీ ఆ రోజు ఈవెంట్ మాత్రం చెత్త కొట్టేశాడు. ఆయన చెప్పడం మళ్ళీ సుజిత్ గురించి తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం. నిజం చెప్పాలంటే ద కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజిత్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇంతలా రావడానికి రికగ్నైజేషన్ మొత్తం సుజిత్కి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఆ విజువల్స్ వాటికి ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాను ఎలా అయితే పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటాడో ఆ సినిమాలో అది ఆ క్యారెక్టర్ స్టోరీ. ఎందుకంటే సుజిత్కి తెలుసు. ఎందుకంటే సుజిత్ అయితే ఫ్యాన్ కదా. గబ్బర్ సింగ్ ఎలా వెళ్ళాడో మీరు అందరూ చూసింది విజువల్స్లోనే. తన గురించి పవన్ కళ్యాణ్ చెప్తుంటే చాలా బాగా అనిపించింది. సూపర్ అన్నమాట. అసలు ఆ రోజు ఈవెంట్ ఎలా నడిచింది, అసలు వర్షం గిర్షం అనేది ఎవడో పట్టించుకోలేదు. అసలు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కురిసినా కూడా ఏం పర్లేదండి. అలా ఆయన మాటలకి మేము మంత్రముగ్ధులు అయిపోయినట్టు మొత్తం ఆయన మాట్లాడుతుంటే అలా చూస్తూనే ఉన్నాం. 3 డ్రాగన్స్ వన్ ఫ్రేమ్లో కనబడినట్టు
కనబడింది. మీరు విజువల్స్ చూసే ఉంటారు బయట టీవీలు అందరినీ. మొత్తం వీళ్ళు ముగ్గురు చెత్త కొట్టేశారు అనమాట సినిమాలో. చాలా బాగా ఎగ్జైట్ అయ్యాం ఆ ఈవెంట్కి కానీ ఏం కానీ. మొత్తం జనం కూడా చాలామంది ఎక్కువ మంది వచ్చారు అనమాట. చాలా బాగుంది. ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా వీళ్ళు చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు చాలా చాలా బాగా చేశారు. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరు చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకరు సువి పాటినారు కదా మీరు చూసారా, అన్న మాటలకి ఎలా ముద్దులైపోయాం అందరం. నిజంగా నెవర్ బిఫోర్ ఈవెంట్ అని అనొచ్చు. వర్షంలో వర్షం కురిసినా ఏదో వరుణుడు శుభాకాంక్షలు తెలుపుకున్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది సినిమా. రిలీజ్ మాత్రం చెత్త కొట్టేసరా. అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్పుట్లు ఇంకా మైండ్లోంచి అయ్యి విజువల్స్ పోవట్లేదు నాకు. నిజంగా చాలా బాగుంది ఈవెంట్లో ఇలా చూడటం. పవన్ కళ్యాణ్ ఇంకా మేము అందరం ఏంటంటే వర్షం వచ్చేస్తే ఇంకా తడిసిపోయి పైన గొడుగులు వేసుకుంటూ తీస్తూనే ఉన్నాం అనమాట వీడియో. అసలు పవన్ కళ్యాణ్ అసలు మీరు ఇంక ఇమాజినేషన్ చేయలేనంతగా మనం పంజాలి చూడండి లుక్ చూసి ఎంత బాగుందని అనిపించిందో. ఈ ఓజీలో కూడా అలాగే అనిపించింది నాకు బాగా. ఎంతమంది ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళారో, ఫస్ట్ షోకి వెళ్ళారో చెప్పండి. అండ్ ఓజీ డేకి నేను ఎలా డ్రెస్ ప్రిపేర్ అయ్యానో, ఎలా మస్టైజ్ చేశానో షర్ట్ అవన్నీ మీకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వీడియో వస్తుంది. అండ్ చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఆ విజువల్స్కి వాటికి అస్సలు టాప్ నాచ్ అనమాట. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే ట్రైలర్ వచ్చేలోపు మేము ట్రైలర్ చూసేది అక్కడ పవన్ కళ్యాణ్ ఇంతలా ఉన్నారని మా గురించి ట్రైలర్ కూడా లాంచ్ చేయించారు. చాలా హ్యాపీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే, ఆయనకి ఆ ఫ్యాన్స్ మీద ఉన్న అభిమానం ఎప్పుడు టాప్ 1 స్టేజ్లో ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు బయట విజువల్స్. ఎందుకంటే ఆయన చాలామంది అనుకుంటారు, కానీ నేను బికాజ్ ఫ్యాన్ ఎలా అయ్యానంటే, ఆయన సినిమాల్లో పబ్లిక్కి ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ కమర్షియలైజేషన్ 2 ఎలిమెంట్లు చూపిస్తాడు ఆయన. మీరు తీసుకున్న బద్రి అవ్వచ్చు, ఒక యాటిట్యూడ్ ఉన్న పర్సన్ ఎలా ఉండాలి ఏంటి అనేది. తమ్ముడు రెస్పాన్సిబుల్ పర్సన్ లేనోడు రెస్పాన్సిబుల్ పర్సన్ అయితే ఫ్యామిలీ గురించి ఎలా ఉన్నదండి. అలాగే అలా సో మెనీ మూవీస్ ఉన్నాయి. ఆయన ఏంటంటే అలాగా ప్రతి సినిమాలో అలా చూడటం నాకు చాలా ఇంకా ఆయన మర్చిపోలేక ఇంకా అంత ఫాలో అయిపోయాను అనమాట. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఫాలో అవుతా, ఆయన సిద్ధాంతాలు ఫాలో అవ్వాలని నేను అలా అనుకుంటాను. తర్వాత ఈ సినిమాకి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు సుజిత్ చెప్పాడు అనమాట, ఇంకా ట్రైలర్ కట్ అయిన రావడం పర్లేదు, మా ఫ్యాన్స్ చూసుకుంటారా అనేసి మన ఉన్నాడు అనమాట. అప్పటికి మేము ఏంటంటే ఇక్కడ నుంచి లాంగ్ నుంచి రావడానికి ఏంటంటే అక్కడ చిన్న థింగ్ జరిగింది, షార్ట్ సర్క్యూట్ అది స్టార్ట్ అయిపోయింది. సో మేము అందరం ఏం చేసామంటే వర్షం ఇంకా రెయిన్ పెరిగిపోతుందని బయటకు వచ్చేసింటే అప్పుడు వేయించారనమాట. ఇంకా నాకు లెంత్ ఎక్కువైపోయింది, అక్కడ షార్ట్ సర్క్యూట్ అవుతుందని ఈ సైడ్కి వచ్చేసాను. వచ్చేసి ట్రైలర్ కూడా ప్లే అవుతుంది చూడండి, ఆ విజువల్స్ కూడా చూసుకుని ఇలా పవన్ కళ్యాణ్ ట్రైలర్లో ఆ ట్రైలర్ మాత్రం సుజిత్ సంభవం చూపించాడు. ఏం చెప్పాలంటే ఎంత బాగా ఎగ్జైట్ అయ్యామంటే, మేము ఫోటోలు మనం ఎలా పెట్టుకుంటాం పవన్ కళ్యాణ్కి అవి కూడా యూజ్ చేసాడు ఏతోటి. చాలా బాగా అనిపించింది. ట్రైలర్ కూడా అదిరిపోయింది అనమాట. ఆ రోజు ఆ విజువల్స్ అలా చూడటం, ఆ వర్షంలో చూడటం గొప్ప విషయం. అందరూ చూడండి, మీరు అక్కడ చూస్తుంటే ప్రతి ఫ్యాను ఎంత పైన వర్షం అనేది ఏమీ చూడట్లే. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది. అందుకే మేము ఈ అందరిని ఇంతలా పూజించడం ఏంటంటే, దేవుడు అని ఎందుకంటారంటే ఇలాగ ఇప్పుడు మన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆయనతో దర్శనం చేసుకున్నప్పుడు మనం మంత్రముగ్ధులు అయిపోయి వీళ్ళకి అలా స్టన్ అయిపోయి ఉంటాం కదా. సేమ్ థింగ్ పవన్ కళ్యాణ్ దగ్గర పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సేమ్ అదే థింగ్ అనిపిస్తుంది. మీరు గమనిస్తే చూడండి, ఎవరైనా సరే
నేను చెప్పాలంటే అసలు ఆ పవన్ కళ్యాణ్ వేరే లెవెల్. ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ట్రోల్ చేశారు, కానీ ఏం చేసినా మనల్ని ఎవడరా ఆపేదని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసాం ఆ రోజు. సినిమా ట్రైలర్ అయితే అద్దరు కొట్టేసాడు అనమాట. సూపర్గా తీసినందుకు థ్యాంక్ యూ సుజిత్. నెక్స్ట్ ఇప్పుడు ఓజీ 2 కూడా ఈరోజే డేట్ అనౌన్స్ చేశారు. స్టోరీ డిస్కషన్ అయిపోయిందని వీడియో వచ్చింది, అది కూడా నేను ఈ ఎండింగ్కి అటాచ్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. అసలు విజువల్స్ అయితే చెట్టప్ కొట్టేసారు, అసలు మామూలు విషయం కాదు. తమను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చెట్టప్ కొట్టేసాడు అసలు ట్రైలర్లో. అదిరింది. ఇంకా లాస్ట్లో ఓజాస్ గంభీర అంటే కొడకల్లారా అండి, అమ్మ కేకలేసాం ఆ రోజు అక్కడ. అసలు వేరే లెవెల్ అనమాట. అసలు తగ్గేదిలే అన్నట్టు, మామూలు విషయం కాదు. మాస్ అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా నెవర్ విజువల్ చెప్పాక అసలు మైండ్లో ఆ విజువల్స్ని మైండ్ నుంచి పోవాలంటే కష్టం. నేను ఓజీ సినిమాకి ఇది రెడీ అయింది, రోజు ఓరిచ్చి రిలీజ్ అయింది కదా, నా అవుట్ఫిట్ నేను మర్చండైజ్ చేయించుకున్నాను అనమాట. అన్న బాగా చేశాడు. ఆ షర్ట్లో కూడా నేను నా పేరు వచ్చేలా రాయించాను జపనీస్లో. చాలా బాగా అనిపించింది. మీరు కావాలంటే చేయించుకోండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఆ ఓజీ మేనియాలో ఉండడానికి ఇప్పుడు ఆ షర్టాలో చూస్తున్నప్పుడు ఏమో భలే ఎగ్జైట్ అయ్యి అంత ప్రిపేర్ అయ్యి భలే చేసుకున్నాను అని అనిపించింది. తీయడం కూడా ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ది షర్ట్ అనమాట. అది ఇంకా ఆ ఐస్ కూడా ఏంటంటే మీకు గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట నైట్లో బాగానే. నేను ఇంక ఇలాగా మామూలుగా షార్ట్స్ గురించి తీయడం కోసమని ఆ వీడియోస్ అన్ని తీసాను. మళ్ళీ డేటా మీకు ఎలా ఉంటాడో పవన్ కళ్యాణ్ ఫ్యాను ఇంకా మెంటల్ అయిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ పిచ్చిలో పడిపోయినోడు ఎలా ఉంటాడో అనేది చూపించడం కోసం ఇంతలో ఓ మందు తాగి సిగరెట్ పోయి పాడైపోవడం కన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోయి ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నాకు పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఆల్వేస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎప్పుడూ ఉంటాను అనమాట. మీరు ఇలా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ వన్ థింగ్, ఇప్పుడు నేను ఎంత కష్టపడి ఇలా వీడియో తీసినందుకు మీరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవుతారో మన వీడియోస్కి మంచి వ్యూస్ వచ్చి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 1000 సబ్స్క్రైబర్స్ అవుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో తర్వాత నుంచి మీరు నాకు ఈ 1K సబ్స్క్రైబర్స్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఎవరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వాడికి సపోర్ట్ ఎంతమంది చేస్తారనేది మీ వీడియోతో చూపించాలని కోరుకుంటున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను వీడియోస్ చేయడానికి. మీరు కూడా రెడీగా ఉన్నారా సబ్స్క్రైబ్ చేయడానికి? మీరు చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి. నాకు ఇదే ఆ పవన్ కళ్యాణ్ క్రియేటర్స్ ఓజీ 2 అప్డేట్ అనమాట. ఇది తీసాను ఎందుకంటే మీరు సాంగ్స్ ఆడియో ఎందుకు పెట్టట్లేదు అనేది అంటే కాపీరైట్ వేసేస్తున్నాడు అనమాట. సో ఎందుకంటే వాయిస్ చెప్పాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోండి. ఈ లాంగ్ వీడియోలో మీకు మ్యూజిక్ రావచ్చు రాకపోవచ్చు, ఎక్స్క్యూజ్ చేసి చూడండి వీడియోస్. నేను పక్క షార్ట్లో ఏంటంటే యాడ్ చేసి దానికి సినారియో బట్టి నేను వీడియోస్ యాడ్ చేస్తాను. అసలు ఆ వీటిలో పవన్ కళ్యాణ్ ఒక స్టన్నింగ్ పాయింట్ ఎప్పుడు పెట్టుంటుంది అంటే ఈ సీను మామూలుగా లేదని అంటుంది. నాకు ఎప్పటికే గూస్ ఉంది చెప్తున్నాయి, ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడాలని. ఇలాగా పవన్ కళ్యాణ్ సినిమాకి నేను మళ్ళీ వెయిట్ చేస్తున్నాను. ఓజీటీ ఎప్పుడు వస్తుందని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు దీనికైతే కామెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి, మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. నాది అమలాపురం సైడ్ కాబట్టి అమలాపురం వీడియోస్ ఇవన్నీ కలిపి వస్తాయి. థ్యాంక్ యూ.